మా చెల్లెల కొడుక్కి కంట్లో రాయిబడి నీళ్ళు గారిపోతుందని. నీళ్ళు గారిపోతా అంటే డాక్టర్ దగ్గరికి 2 సార్లు తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలనుకున్నాను. ఆపరేషన్ చేయాలన్నప్పుడు తండ్రి యేసయ్య మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటారు. ఆ కళ్ళు ఆపరేషన్ కాకుండా మామూలు తగ్గిపోతాను ఒప్పుకున్నా. దేవుడి దయలో మామూలుగా తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసుకి మళ్ళీ నాకు కాలంతా జల్ వచ్చింది. తండ్రి నాకు కాలు జల్ తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను. ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. యేసయ్యకే మహిమ. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టర్కు మా వందనాలు. వచ్చిన అందరికీ మా వందనాలు. నా కోళ్ళకి గర్భం అయితే 7వ నెల అయితే నిన్న కొద్దిగా ఎర్రబట్టాలు కానీ వచ్చింది. తగ్గిపోతే పేరాయిలు పూసిన తగ్గిపోతే రేపు మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చదువుతానని చెప్పి ప్రేయర్లు రాశావు. తగ్గిపోయిందమ్మా. తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్య స్వస్థపరచు దేవుడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది పార్వతీపురం. 3 నెలల నుంచి జ్వరం అయితే నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. పండగ దినంలో యేసయ్య ఈ జ్వరం తగ్గిపోతే నీ బిడ్డలతో నీ ప్రజలతో నన్ను కూడా బిడ్డగా ఎన్నుకోమని అనుకున్నాను. తగ్గిపోతే సాక్ష్యం చెబుతాను అనుకున్నా. మళ్ళీ పార్వతీపురం తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. మా ఈ కాల్లో పోట్లు వేసింది. రేయి తెల్లవారుజులు ఆయన చేస పెట్టుకొని ఆశీర్వాదం ఆయన అనుకుంటా ఆ నూనె పూసుకుని నెరకు తగ్గిపోయింది. ఇంకా ఆ ఆట నుంచి ఈ ఆటకి లేదు. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచిన. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరు. నాకు జ్వరం వచ్చిందండి. నర్సాపేట పొమ్మన్నారు. పోతే షుగర్ బీపీ ఎక్కువ ఉండాది, నీకు 500 ఉండాది అన్నారు. షుగర్ 500 వచ్చింది అన్నారు. 500 వచ్చింది. అక్కడ ఆసుపత్రిలో చూపించుకునే 5 రోజులు మందులు ఇచ్చారు. ఇచ్చినాక నేను 5 రోజులు మందులు ఇచ్చినా కూడా తగ్గల. మంగళవారం ప్రార్థన పోయి దేవుడా తండ్రి నాకు తగ్గితే కంట్రోల్ అయ్యి తగ్గిపోతే నేను బియ్యం కట్టేస్తా సాక్ష్యం చెబుతాను. బియ్యం తీసుకొచ్చావా? తగ్గిందా? ఇప్పుడు 120 ఉంది. 120కి వచ్చేసింది. రైట్. పోయిన వారం వచ్చావు, దేవుడు స్వస్థపరిచాడు. 5 వారాల నుంచి వస్తున్నావు, ప్రభు స్వస్థపరిచాడు. నార్మల్ అయిపోయిందంట ఆమెకి. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఓకే, గాడ్ బ్లెస్. అదే పాస్టర్ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నాకు ఇంట్లో బాగుంటాను, బాగలేకపోతే నర్సరాపేట పోతే నాకు నిమ్మని చెప్పారు. నిమ్మన్నారమ్మా? నిమ్మ వచ్చినదమ్మని చెప్పారు. నిమ్మ మందులు తెచ్చుకున్నా మింగుతున్నా తగ్గటంలా. తగ్గకపోతే దేవుడా నీకు మంగళవారం 7 వారాలు వచ్చి నీ మందిరంలో నేను సాక్ష్యం చేస్తానని నాకు తగ్గితే ఆయనని ఒప్పుకున్నాక యేసు రక్తం ఒంటికి పూసుకొని కడుపులో తాగుతున్నా. తగ్గిపోయింది ఇప్పుడు శుభ్రంగా. ప్రేయర్లు రాసుకుని తాగుతున్నా. తగ్గిపోయిందా ఇప్పుడు శుభ్రంగా? తగ్గిపోయింది. ఎన్ని వారాలు వచ్చావు ఇక్కడికి? 7 వారాలు. 7 వారాల నుంచి వచ్చావు. దేవుడు అద్భుతంగా బిడ్డను స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా. నెమ్ము తగ్గిపోయింది. యేసయ్యకే మహిమ. మా ఆయన 4 నెలల నుండి మైండ్ బాగోలేక అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడికి వచ్చాక తగ్గిపోయింది. స్వస్థపరిచాడు. యేసయ్య స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మా అమ్మాయిలకి పోయినసారి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మంగళవారం ప్రార్థనలు చర్చిలో సాక్ష్యం చేస్తారని ఒప్పుకున్నా, తగ్గిపోయింది. మళ్ళీ మొన్న నైట్ నాకు కూడా తలనొప్పి వచ్చింది. ఇంకా యేసు రత్నం రాసుకొని ప్రార్థన చేసుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా పాపకి నాకు జ్వరం వచ్చింది. ఈ సన్నిధానంకి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. తొందరగా రావాలి. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి వందనాలు. మా ఆయనకి యాక్సిడెంట్ 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. తనకి రాడ్ వేశారు చేతికి రాడ్. పని చేస్తుంటే ఆ రాడ్ పక్కకు వచ్చేసింది. పక్కకు వచ్చేస్తే మేము తీపిచ్చుకోవాలని హాస్పిటల్కి వెళ్ళాము. 3 హాస్పిటల్కి తిరిగితే అక్కడ 2 అయితే తీస్తాము, 1 స్క్రూ ఉంది, అది తీయడం కష్టం అని చెప్పారు. నేను ఒంగోలుకి చీమకుర్తి వెళ్ళాక మీ చేత ప్రార్థన చేయించుకున్నాక అంటే ఆపరేషన్ చేసిన ఆయనే మాకు వేరే వాళ్ళ ద్వారా వేరే పక్కన ఉన్నాడు ఆయన అని తెలిసి ఆపరేషన్ చేసిన ఆయన దగ్గరికే వెళ్ళాము. ఆయన తీసేశాడు. ఏ ఇబ్బంది సమస్య వచ్చింది ఆ స్క్రూ వల్ల అన్నవాళ్ళు ఏ సమస్య లేకుండా అదంతా తొలగించేశారమ్మా, తీసేశారు. రైట్. అలాగే వాళ్ళు 30,000 దాకా అని చెప్పారు. మా దగ్గర అయితే డబ్బులు లేవు. అయ్యేసయ్యా వాళ్ళు కానీ తక్కువ చేసి తీసేస్తే సాక్షి బిడ్డగా నిలబడతాను అనుకున్నా. 15,000లోనే వాళ్ళు తీసి. దేవుడు చేసిన కార్యాలను బట్టి, మేలులను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.
అలాగే మా వదిన ప్రెగ్నెంట్, తనకి మొన్న కడుపులో నొప్పి వచ్చింది, బాగా అల్లాడుతూ ఉంటే పూసి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. నాకు ఆపరేషన్ చేయించుకొని 15 రోజులకు నీరు వచ్చింది. అట్టా 4 నెలలు 5 నెలలు నీరు వస్తూనే ఉంది. ఏం చేయాలని 3 మాటలు హాస్పిటల్కి పోతే తగ్గలే. ఇట్నే మా ఇంటి దగ్గర మా శనమ్మని ఏసురత్నం పూసుకోమ్మా అన్నది. పూసుకున్నా. నీకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా స్వామి పూసుకుంటా. పక్కన వచ్చి నీకు ప్రేరాయలు ఇచ్చింది, పూసుకున్నావు. ఏం తగ్గిపోయింది మళ్ళీ చెప్పు ఒకసారి. నీరు వస్తుంటే నీరు వస్తుంది. ఆపరేషన్ అన్నారా? ఆపరేషన్ అవ్వకుండా ఇప్పుడు తగ్గిపోయిందా? ఏ ఊరు మీది? విశ్వనాథపురం. ఓ నిన్న ఫోన్ చేసావు కదా. గట్టిగా చప్పట్లు కొడి గట్టి కొట్టాల. హల్లెలూయా. వందనాలయ్యా. నాకు జ్వరం మంగళవారం ప్రార్థన పోతే జ్వరం తగ్గిపోతే సాక్ష్యం చదువుతాను అనుకున్నాక ఓకే, జ్వరం తగ్గిపోయింది. యేసుకే మహిమ కలుగును గాక. నెక్స్ట్. నా పేరు దోరక, మాది బేస్తర్పేట. పాస్టర్కి పాస్టమ్మకి వందనాలు. నాకు రాత్రి తలనొప్పి ఉండేది. ఏసయ్యా, నేను రేపు స్కూల్కి పోకుండా నీ మందిరంకి వస్తున్నదేవో తగ్గిపోవాలని ఏసై రక్తం రాసుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడి. ఆ బిడ్డ చిన్న బిడ్డ విశ్వాసం. పేరు డోర్కా అంట. ఏం డోర్కానేనా? డోరతియా? రైట్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు లీలావతి, మాది బేస్తర్పేట. మేము ఇది 3వ వారం రాబట్టి నాకు భయంకరంగా నడుము నొప్పి ఉంటే తగ్గిపోయింది. ఎప్పుడు తగ్గింది? ఇప్పుడే ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే. నడుము నొప్పి ఎప్పటి నుంచి ఉండేది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి ఉంది నొప్పి. ఇప్పుడు ప్రార్థనలో నొప్పి తగ్గిపోయింది. ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య. గట్టిగా. మళ్ళా మా మేనత్త నడవలేని స్థితిలో ఉంటే ఫస్ట్ సారి ఆటోలో వచ్చాం అందరం 5గురం. మళ్ళీ ఇప్పుడు ఆమె ఏసఐ రక్తం రాసుకుని తగ్గిందని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను 3 వారాలు బిట్టి వస్తున్నాను. చెయ్యి నొప్పి, గుండెల్లో నొప్పి తగ్గిపోయింది ఏసు రక్తంతో.